నమస్తే అందరికీ. ఈరోజు పొద్దున్నే అయితే బయలుదేరిపోయినా నేను మా ఊరికి. ఎందుకంటే మా ఊళ్ళో ఎలక్షన్స్ ఈరోజు. మా ఉప్పల్కైతే రోడ్ వేసేసిరబ్బా. అటు ఇటు 2 సైడ్ల రోడ్ వేసిరు. కొంచెం దుమ్ము అయితే తక్కువ ఉంది, కానీ చలి అయితే ఎక్కువ ఉంది. అందుకే స్వెటర్ మాస్క్ పెట్టేసుకున్నా. మా ఊరు వెళ్ళే బస్సు చూడండి ఎంత రష్ ఉందో. ఫుడ్ బోర్డింగ్ వరకు ఉన్నారు. ఇంకా బస్సులో పోతే అంతే, ఇంకా అప్పడం అయిపోతుండే. ఇక మేమైతే ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసినాము. ఇక్కడైతే టిఫిన్ కోసం ఆగినాము. ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంటుందంట, మా హస్బెండ్ చెప్పిండు. సో నేనైతే వడ ఆర్డర్ ఇచ్చిన. ఇక్కడ పక్కన ఇచ్చింది చట్నీ సాంబార్తో పాటు ఇంకో ఐటమ్ ఇచ్చిర్రు. అదేందో మీరు గెస్ చేయండి. ఇక ఆ టిఫిన్ కాస్ట్ చెప్పిన నుంచి అదేందో నాకు అరగనే లేదు. ఇక్కడ జనాలనైతే చూడండి, వీళ్ళందరూ బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. బస్సులేమో ఫుల్ రష్ వస్తున్నాయి. వీళ్ళు ఇంటికి చేరేది ఎప్పుడో, ఓటేసేది ఎప్పుడో. అమ్మయ్య, మేమైతే మా ఊరు వెళ్ళే రోడ్డు అయితే టర్న్ అయిపోయినాము. ఊరికైతే వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఓటు కూడా వేసిన. రాగానే అక్కడ లైన్ అదంతా ఏం లేదు, ఫాస్ట్గా అయిపోయింది. ఇక్కడ మా అక్క అయితే చికెన్ వండుతుంది. చికెన్తో పాటు జొన్న రొట్టె అయితే బాగుంటుందని చెప్పేసి జొన్న రొట్టె కూడా వేసింది. సో జొన్న రొట్టెలు అయితే చాలా పెద్ద పెద్ద వేసింది. మనకైతే అంత పెద్దగా రావబ్బా, మనవన్నీ చపాతీ సైజ్ వస్తాయి. కుకింగ్ అయితే అయిపోయిన తర్వాత మేమైతే మా బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళి కాసేపు మాట్లాడి ఇంటికి వచ్చి లంచ్ చేసేసినాము. లంచ్ చేసిన తర్వాత మా చేనుకి వెళ్ళి అయితే చూద్దాం అనుకున్నాము. ఈ మొత్తం జర్నీలో నాకో డౌట్ అబ్బా. మా ఊరికి నేను డ్రెస్ వేసుకెళ్ళడం ఇది సెకండ్ టైము. డ్రెస్ గురించి అయితే ఎవరు అడగనే లేదు, లేకపోతే అందరు డ్రెస్ గురించి అడిగేవాళ్ళు. ఇక ఇక్కడైతే ఈ ఊర్లో కౌంటింగ్ అవుతుంది. అందుకే అందరు జనాలు అలా నిలబడి చూస్తున్నారు ఎవరు గెలుస్తారా అని. ఇంకా చెప్పాను కదా, మార్నింగ్ నుంచి నాకెందుకు ఆయాసం అవుతుంది. అందుకే థమ్స్అప్ తీసుకొని తాగేసిన.